అరటి ధర నేలచూపులు చూస్తోంది. గిట్టుబాటు ధర లేక అరటి రైతులు పీకల్లోతూ నష్టాల్లో కూరుకుపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు అరటి రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ వైసీపీ ఆందోళనకు దిగింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన అరటి పంట కాస్త రైతును నష్టాల ఊబిలోకి నెట్టేసింది. కనీసం టన్నుకు 6 నుంచి 10,000 ఉంటే తప్ప పెట్టుబడి ఖర్చులు రావని రైతులు చెబుతుండగా మార్కెట్లో మాత్రం కేవలం 2,000 పలుకుతోంది. దీంతో పంటను కోయలేక మార్కెట్కు తరలించే దారి కనిపించక పొలంలోనే వదిలేస్తున్నారు కొందరు రైతులు. మరికొందరేమో పశువులను పొలాల్లోకి తోలేస్తున్నారు. 5 ఎకరాల్లో అరటి పంట ఉంది. రెండో పంటకు పెట్టుబడి వచ్చేసి ఇప్పుడు 5 ఎకరాలకు గాను 3 లక్షల పైన అయింది. ఏమి కూలోళ్ళకు కూడా గిట్టదు ఇప్పుడు ఉన్న రేట్లకి. ఆ మాగడము ఇంతవరకు 10 టన్నులే, అంతకుమించి నేను కొట్టలేదు. పెట్టుబడికి కాదు కదా, కూలోళ్ళకు కూడా గిట్టదు. మాకు వ్యాపారస్తులు వచ్చి చూసిపోయినా కూడా చూసేకి గొల్లలు బాగా కనపడుతుంటాయి. దీంట్లో లోపల చూసి చీల్చి వైట్ కలర్ లేకుండా కొంచెం ఎల్లోయిష్ ఉన్న బాగున్న గొల్లలు కూడా కొట్టడం లేదు. మళ్ళీ ఈ రేటు దీనివల్ల కూడా చాలా నష్టపోతున్నాం. హార్టికల్చర్ పంటల్లో కీలకంగా ఉన్న అరటికి గత కొన్ని రోజులుగా గిట్టుబాటు ధరలు లేవు. గతంలో గల్ఫ్ దేశాలకు ఇక్కడి నుంచి అరటిని ఎగుమతి చేసి లక్షలు ఆర్జించిన రోజులు ఉన్నాయి. కానీ గత కొన్ని రోజులుగా అరటి ధరలు అమాంతం పడిపోయాయి. కేవలం టన్ను 2,000 మాత్రమే పలుకుతూ ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో మొత్తం 15,000 హెక్టార్లలో అరటి పంట సాగవుతోంది. హెక్టార్లో పెట్టుబడి వ్యయం 3 లక్షల వరకు వస్తుంది. ప్రస్తుతం కోత దశలో 11,500 హెక్టార్లలో పంట ఉంది. ఈ పంటను ఏం చేయాలో తెలియడం లేదని రైతులు వాపోతున్నారు. 10 ఎకరాల అరటికి 10 లక్షలు వచ్చింది పెట్టుబడి. రూపాయిన్నరతో ఇప్పుడు కాయలు కొడుతుంటాం. నట్టమా? రూపాయిన్నరతో టన్ను కాయలు కొట్టి 10 లక్షలు ఖర్చు పెట్టానంటే లాభం ఎట్లా వస్తుంది నాయన? అది పరిస్థితి. ఏం కాలో ఏం చేయాలో నాకే దిక్కుదెల్ల. నేనేం చేయాలి, ఏం కాలో అడగల నాయన. పరిస్థితి అంతా అట్లుంది. రూపాయిన్నరతో ఇప్పుడు మార్కెట్ జరుగుతుంది. నట్టంలో అంటే భారీ నట్టం. మందులు, ఎరువులు, మందు కొట్టడము, పండించి ఏం ఫలితం లేకుండా అయింది ప్రతి ఒక్క రైతుకు. ఇది ఏం చేయాలో చేతగాలేం కానీ దున్నేయాలని అనుకుంటున్నాం మేమైతే. చేతగాలే కానీ కాయలన్నీ ఇంకా కొట్టక ఎవరు మాగిపోతుండయి. రూపాయిన్నరతో కూడా వాళ్ళ కాలు పట్టుకొని తోలకొచ్చు. పరిస్థితి అట్లుంది నాయన. అరటి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ వరకు అరటిగలలు మోస్తూ వైసీపీ నాయకులు, రైతులు ప్రదర్శన నిర్వహించారు. ట్రాక్టర్లతో అరటిపళ్లు తీసుకొచ్చి రోడ్డుపై పారబోశారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాంచి అరటి గెలాలతో నిరసన తెలిపారు. వెంటనే టన్ను అరటికి 10,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగితే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. చివరికి మేము పేపర్లు తీసుకుంటే మాకు పేపర్లు ఎందుకు, అరటికాయలు తీసుకొని లెక్కిమ్మంటా ఉన్నాం. ఎట్లాగూ చంద్రబాబు నాయుడు గారికి అరటికాయలు అంటే పట్టదు, లేకపోతే రైతు అంటే పట్టదు. కాబట్టి ఆయన గురించి ఆయన నిద్రపోతున్నట్టు నటిస్తాడు. ముందు డబ్బులు ఇవ్వాలి. 2 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, డబ్బులు ఇవ్వండి ముందు. మీరు డబ్బులు లేవని చెప్పొద్దండి. పట్టించుకునే నాతులు లేడు. తోటలోనే కాయలు నాశనం అయిపోతా ఉన్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? దీనిపై స్పందించిన ప్రభుత్వం రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. ఎగుమతి వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి పంటకు రావాల్సిన ధరలపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ధరలను స్థిరీకరించే విధానం అమల్లోకి తేవాలని రైతులు కోరుతున్నారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నారు.